మోదీ సర్కార్ 12 ఏళ్లుగా పేదల సంక్షేమాన్ని పరమావధిగా పెట్టుకుని పనిచేస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. 13 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం కలిగిన నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించి భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చి 12 ఏళ్లు అవుతుందని గుర్తు చేశారు. అవినీతి మచ్చలేని నాయకుడిగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకొని ప్రధానిగా మోదీ నిలిచారని కొనియాడారు. దేశంలో నక్సలిజాన్ని, మావోయిస్టు భావజాలాన్ని అణిచివేసి మరింత సురక్షితంగా మార్చారని చెప్పారు. రాబోయే 10 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన జరిగింది కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేని ఒక పరిస్థితి కనుక ఆ యొక్క పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున అమరావతి నిర్మాణం కోసం మొదటిసారి వచ్చి నిర్మాణం చేసే పనులకి ఈ రాష్ట్రానికి సుమారు 1500 కోట్లతో పాటు ఈ అమరావతిని కనెక్ట్ చేయాలి అని చెప్పి మిగతా ప్రాంతాలతో అమరావతి నుంచి అనంతపూర్ యొక్క ఎక్స్ప్రెస్ హైవే కానీ, ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ కానీ, అలాగే అమరావతికి సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాలకి రహదారులు 7 రహదారి కారిడార్స్ నిర్మాణం కానీ, అలాగే మనకుండే విజయవాడ ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయడం కానీ, అలాగే మనకుండే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ, కనకదుర్గమ్మ వారధి కానీ, ఇటువంటి నిర్మాణాల్లో ఆ రోజు చేసిన పాత్ర సుమారు 15,000 కోట్ల రూపాయలు పైగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇవ్వటం, అలాగే అనేక రకాల కేంద్ర ప్రాయోజిక సంస్థల చేత నిధులు ఇప్పించడం, దీంతో పాటు జైకా లాంటి, అలాగే అయితే ఐఎంఎఫ్ లాంటి సంస్థల ద్వారా వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు ఇచ్చి అనేక ప్రాజెక్ట్స్ని శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ 5 సంవత్సరాల యొక్క ఏదైతే పరిపాలనలో భాగంగా అవన్నీ కూడా కుంటుపడటం, వీటికి బ్యాంక్స్ వెనక్కి వెళ్ళిపోవటం, మన పైన కేసులు పెట్టే ఒక పరిస్థితి రావటం, తిరిగి అందరి యొక్క నమ్మకం విశ్వాసంతో తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటినీ పునఃప్రారంభించడానికి చేసిన కృషి కూడా చాలా గొప్పదైన అంశం. ఆ విధంగా ఒక అంశం ఏదైతే ఉందో, ఈ దేశానికి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదనేది, ఆ రాజధాని నిర్మాణం చేసుకోవటం, ఏ రాజధానికి కూడా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మన అమరావతి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి పార్లమెంట్లో దానిపై చర్చ పెట్టి అందరి ఆమోదంతో మన అమరావతి భవ్య రాజధాని నిర్మాణం కోసం ఇవాళ అడుగులు వేసి మన రాజధాని నిర్మాణం సాకారం అవుతుంది. రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలతో పాటు 11,000 రూపాయలు మనం హడ్కో నుంచి నిధులు ఇవ్వడంతో పాటు, అలాగే మొత్తం అన్ని ప్రాంతాలకి సంబంధాలు పెట్టుకునే విధంగా 2,800 కోట్ల రూపాయలు రహదారులకు నిర్మాణానికి ఇవ్వటం, అలాగే అమరావతి సంబంధించిన మిగతా ప్రాంతాల కన్నా రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచే విధంగా, కనెక్షన్స్ పెంచే విధంగా, అలాగే దేశంలో అతి ప్రతిష్టాత్మకమైన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్, అది కూడా అమరావతి నుంచి మొదలై మిగతా చోట్లకి చెయ్యాలని ఒక ప్రకటన కూడా, ఇవన్నీ కూడా నిజంగానే అద్భుతాలు. ఆ విధంగా అమరావతిని ఒక భవ్య రాజధానిగా, దేశంలో తలదన్నే రాజధానిగా నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచన, ఆ విధంగా ఆ యొక్క ప్రయత్నం. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించిన అంశం, స్టీల్ ప్లాంట్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడితే గతంలో వాజ్పేయి గారు దాన్ని డెట్ నుంచి ఈక్విటీకి దాన్ని మార్చి ఆ విధంగా రక్షించడం జరిగింది. అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగింది. మరొకసారి ప్రమాదంలో పడింది, అత్యంత పరిస్థితి, దాన్ని తప్పనిసరిగా స్ట్రాటజిక్ సేల్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే అనేక రకాల అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్స్లో భాగంగా తప్పనిసరి పరిస్థితులు అయినా కూడా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కూడా అడగటం జరిగింది. ఆ విధంగా చేస్తే ఎంతోమంది యొక్క త్యాగ ఫలితం కనుక దాన్ని ఆ విధంగా రక్షించాలని అడిగాం. ఆ విధమైన ప్రయత్నంతో కొనసాగింది, దాన్ని పోస్ట్పోన్ అయింది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో మనం చేసింది ఏంటంటే, కేవలం మొదటి ప్రారంభంగా సుమారు 500 కోట్ల రూపాయలు మనం ఈక్విటీ ఇన్ఫ్యూజన్ చేయటం, దాని తర్వాత సుమారు 1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వటం, కేవలం అదే కాకుండా ఒక ప్రైవేట్ ప్లేయర్తో కూడా వర్కింగ్ క్యాపిటల్ ఇప్పించి వాళ్ళు తయారైన సరుకు పంపించే విధంగా 3,000 కోట్ల రూపాయలు ఇవ్వటం, దాని తర్వాత దేశంలో ఏ పబ్లిక్ సెక్టర్ కంపెనీకి జరిగిన విధంగా 11,414 కోట్ల రూపాయలు మనం రివైవల్ ప్యాకేజ్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చి స్టీల్ ప్లాంట్ రక్షించాం.